భారతదేశం ప్రపంచ జీడిపి వృద్ధిలో కీలక పాత్ర వహించే స్థితికి ఎదిగిందా? అవును అని అంటున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2025లో ప్రపంచ వృద్ధి రేటులో 1/5 భారతదేశానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. మరి గణాంకాలు ఏం చెబుతున్నాయి? భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ జీడిపి వృద్ధిలో 20% వృద్ధిని తన వంతు వాటాగా అందిస్తోంది. మొత్తం ప్రపంచ జీడిపి వృద్ధి రేటు 2.8% ఉండగా భారత జీడిపి వృద్ధి రేటు 6.8% ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా జపాన్ను అధిగమించింది. జీడిపి వృద్ధి రేటు 2024లో 6.5% ఉండగా 2025లో ఇది 6.8%గా నమోదైంది. ఈ వృద్ధికి కారణాలు ఏమిటంటే దేశీయంగా డిమాండ్ బలంగా ఉంది, ఆర్థిక రంగ విధానాలు స్థిరంగా ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా భారత్ దృఢంగా నిలబడింది. ఆత్మనిర్భర భారత్ ద్వారా స్వయం ఆధారత పెరిగింది. ఎగుమతులు $825 బిలియన్ చేరుకున్నాయి. ఇది గత ఏడాది కంటే 76% పెరుగుదల నమోదైంది. సర్వీసుల ఎగుమతులు ఇవి $387 బిలియన్ చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడులు 2024లో 5.9 లక్షల కోట్లు రాగా 2025 ఆర్థిక సంవత్సరంలో 6.7 లక్షల కోట్లు వచ్చాయి. అంటే 84,000 కోట్ల పెరుగుదల. ఇది 27% పెరుగుదలగా నమోదయ్యింది. ప్రపంచానికి భారత్ సందేశం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో సమతుల్య ఒప్పందాల కోసం భారత్ పోరాటం చేస్తుంది. ఆర్థిక స్వయం ఆధారత, సరఫరా గొలుసు స్థిరత్వం, ప్రజాస్వామిక విలువలు మరియు ఆర్థిక న్యాయం కోసం భారత్ ప్రపంచానికి అండగా నిలుస్తోంది. ముగింపు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంధనంగా మారింది. ఇవి కేవలం గణాంకాలు కావు, ప్రజల సంక్షేమానికి మార్గదర్శకాలు. ఒకవైపు భారత్ ప్రపంచ పటంలో అగ్రస్థానం వైపు దూసుకుపోతూ ఉంటే దేశం లోపల పేదరికం స్థాయి కూడా అదే స్థాయిలో పెరుగుతోందన్న విమర్శలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రజాస్వామిక స్పష్టతకు మీ వేదిక సివిక్ వాయిస్. ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.